ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ ప్రతినిత్యం బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో ఎదగాలి, దేవుని సన్నిధిలో దీవించబడాలి, దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఆయన కొరకు మనం ముందుకి నడిపించబడాలి. ఈరోజు దేవుని యొక్క మాట 108వ దావీదు కీర్తన 12వ వచనము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు నాకు సహాయము దయచేయము. ఈరోజు దేవుని యొక్క మాట 108వ దావీదు కీర్తన 12వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇక్కడ ఈ మాట దావీదు రాస్తూ ఉన్నటువంటి గీతము, దావీదు రాస్తున్నటువంటి కీర్తన. దావీదు దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నా యొక్క మనుషుల సహాయము వ్యర్థము, మనిషిని నేను ఆశ్రయించిన, మనిషి సహాయము నేను అడిగిన వ్యర్థము ప్రభువా, కానీ నీవు నాకు సహాయము దయచేయి. ఏంటంట? దేవా నువ్వు నాకు సహాయం దయచేయి, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి. దేవుని యొక్క సన్నిధిలో దావీదు తన జీవితం అంతా కూడా అనేకమైనటువంటి పోరాటాలు అనుభవించి ఉంటూ ఉన్నాడు. అనేకమైనటువంటి పోరాటాలలో దేవుడు విజయాన్ని దావీదుకు అనుగ్రహించాడు. ఎక్కువ శాతము కీర్తనలంతా కూడా కొన్ని ఎలా స్తుతించాలో నేర్పిస్తుంది, కొన్ని ఎలా ప్రార్థించాలో, మనం దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ఎలా స్తుతించాలా అనేటువంటిది ఈ యొక్క కీర్తనలో మనము చూస్తూ ఉంటాం. కీర్తన చదవటం వలన అనేకమైనటువంటి దేవుని యొక్క స్తుతి, దేవుని యొక్క ప్రార్థన మనం నేర్చుకోగలుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, నాకు సహాయము దయచే ప్రభువా. దేవుడు మనిషిని మనం సహాయం అడిగితే మనిషి మనల్ని డిసప్పాయింట్ చేస్తాడు. మనిషిని మనం సహాయం అడిగితే మనిషి మన జీవితంలో ఎలాంటి కార్యము చేయడు, కానీ దేవుడు మన జీవితంలో సహాయం చేసేటువంటి దేవుడైనాడు. అది ఆలస్యమైన, అందుకే దేవుడు అంటాడు, నేను ఆలస్యం చేస్తున్నాడు కానీ అలక్ష్యం మాత్రం చేసే దేవుడు అన్నాడు కాదు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే గొప్ప బహుమానం దేవుడు నీ ఎడల దయచేయబోతున్నాడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే గొప్ప కార్యం దేవుడు నీ ఎడల జరిగించుతున్నాడు అనేటువంటిది నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. ఎలాగైనా సరే దేవుడు సహాయం చేస్తాడు. ఎలాగైనా సరే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. కెరూతు వాగు దగ్గర ఏలియా కూర్చున్నప్పుడు నిస్సహాయ స్థితిలో దేవుడు కాకులను పంపించి దేవుడు ఏలియాకు సహాయం చేశాడు. భూగర్భములో పడిపోయినటువంటి, సముద్రపు జలములో పడిపోయినటువంటి నోవాను ఒక చేప వలన దేవుడు సహాయము చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఎలాగైనా సరే దేవుడు సహాయం చేయగల దేవుడు. ఎట్లా అయినా సరే దేవుడు నీ ఎడల కార్యం చేస్తూ సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు సహాయము దయచే ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నాకు సహాయం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఏదైతే అడుగుతున్నావో, దేని విషయమైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏదైతే నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతున్నావో దేవుడు నీకు సహాయం ఇస్తాడు. నువ్వు ఎన్ని రోజులుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నావు, దేవుడు ఆలస్యం చేస్తాడు నీ జీవితంలో అద్భుతమైన సాక్ష్యం తీసుకురావడానికి. కానీ ఏ రోజు కూడా నిన్ను అలక్ష్యం మాత్రం చేయడు. ప్రియబిడ్డ, నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఎలాగైనా సరే దేవుడు నీ జీవితంలో సహాయం చేసి నిన్ను ఆయన దీవించి వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువా నీకు స్తోత్రములు నాయన, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు నీకు స్తోత్రం నాయన. ప్రభా ఈరోజు మాకు సహాయము దయచే దేవా, నువ్వు మాకు సహాయము చేసే దేవుడో ప్రభా. దావీదు అన్నాడు అనేకమైన పోరాటాలలో, ప్రభా నాకు సహాయం చే నాయన. మనిషిని గనక నేను నమ్మితే మనిషి నన్ను ఎందుకు కూడా ప్రభా అయ్యా నట్టేట్లా ముంచేస్తూ ఉంటాడు. మనిషిని నేను నమ్ముకుంటే ప్రభా అయ్యా యేసయ్యా మనిషి ఎలాంటి ఆశీర్వాదం నా జీవితంలో ఉండదు, కానీ నువ్వు నాకు సహాయం చేయయ్యా. మనిషి డిసప్పాయింట్ చేస్తాడు కానీ నువ్వెన్నడూ కూడా నన్ను డిసప్పాయింట్ చేయవు ప్రభా. నువ్వు నాకు సహాయం చేయని దావీదు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అడుగుతున్నావా? ప్రభువా నాకు సహాయం చేయయ్యా, ప్రభువా నాకు సహాయం చేయయ్యా, నా సహాయకుడిగా నువ్వు నిలబడు ప్రభా. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. దేవా ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన రీతిలో సహాయం దయచే, అద్భుతమైన రీతిలో కార్యం దయచే.
అద్భుతమైనటువంటి రీతిలో ప్రభా నీ సన్నిధి నీ యొక్క కృపను ప్రభా తోడయించి దీవించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీ ఉన్నతమైన కృప నీ సన్నిధి ప్రభా మాకు తోడుగా ఉంచి బలపరిచి దీవించి వాడుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థనని బిడల్ని ప్రభా నీ చేతులకి నేను అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.